కడాయి పన్నీర్ తయారీ విధానం చూద్దాం. ఈ కడాయి పన్నీర్ కోసం మనం పన్నీర్ క్యూబ్స్ అయినా తీసుకోవచ్చు, పన్నీర్ అయినా తీసుకోవచ్చు. మనం వండే ఒక పావు గంట ముందు వేడి నీళ్ళల్లో వేసి వాటర్ బాయిల్ చేసి అందులో మనం పన్నీర్ వేసేసి ఆఫ్ చేసేయడం. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి పీసెస్ కట్ చేసి మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. దీనికోసం ఒక మసాలా తయారు చేద్దాం, కడాయి మసాలా అంటారు. ఈ కడాయి మసాలా కోసం కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక నల్ల యాలుక, ఒక బిర్యానీ ఆకు, పెద్దదైతే ఒకటి, చిన్నదైతే ఒకటి 2 వేసుకోవాలి. 2 అంగుళాలు దాల్చిన చెక్క ముక్క, 5-6 యాలకులు, లవంగాయలు, ఒక 6-7 లవంగాయలు, ఒక గుప్పెడు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఈ వేపుకున్న దాంట్లో ఆఖరిలో 1 స్పూన్ సోంపు వేసి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 20 జీడిపప్పులు, ఒక అంగుళం అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కల్లుప్పు. ఇది బటర్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం బటర్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఒక 4 పెద్ద టమాటాలు, ఒక పెద్ద ఆనియన్ వేసి, చిన్నవి అయితే 4, పెద్ద అయితే 2 టమాటాలు వేసి దగ్గరికి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇందులో మనం వెజిటేబుల్స్, మనకి క్యాలీఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు, బేబీ కార్న్ ఉన్నా వేసుకోవచ్చు, బఠానీ, పచ్చి బఠానీ ఉన్నా వేసుకోవచ్చు. ఇలా దగ్గరికి మగ్గింది చూసారా? ఇలా దగ్గరికి మగ్గిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని, ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, నాన్స్లోకైనా, దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది, జీరా రైస్లో కూడా బాగుంటుంది. సేమ్ అదే ప్యాన్లో మనం ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. వేసి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒకసారి అలా అనిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. అలా పైకి ఫ్లోట్ అయిన దాంట్లో ఎక్కువసేపు మగ్గితే, ఇది వాటర్ పోసినా కూడా మగ్గ పెడతాం కాబట్టి ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ వాటిని ముందే ఎక్కువసేపు వేపకూడదు, అడుగు పట్టకుండా కలుపుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి ఇలా పైకి బాగా ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా ఉంచి అందులోనే మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని, మన ఏ కన్సిస్టెన్సీ, ఇది వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉన్నా తినే టయానికి థిక్గా వచ్చింది కన్సిస్టెన్సీ. కాబట్టి వాటర్ మనకు ఇష్టం వచ్చిన దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా ఉన్న దాంట్లో మనం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు సాల్ట్ అవి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందు పొడి మసాలా పెట్టి వేసుకున్నాం కదా. ఈ స్టేజ్లో దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి బాగా ఫ్లోట్ అయ్యాక కసూరి మేతి అంటారు, నార్త్ ఇండియన్ కర్రీస్కి ఇది చాలా టేస్ట్ ఇస్తుంది. ఆ కసూరి మేతిని చేతిలోకి తీసుకొని మనం క్రష్ చేసి వేసుకోవాలి. పన్నీర్ని కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకుంటే, ఇది కొంతమంది ఆయిల్లో వేపుతారు, అలాగైనా వేపైనా వేసుకోవచ్చు, ఇలాగ వేసుకోవచ్చు. ఇలా వేపితే కొంచెం సాగినట్టు ఉంటుంది. ఇలా హాట్ వాటర్లో వేసి వేపుతుంది, చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా చల్లారినాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందులో ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది కదా, ఇందులో పన్నీర్ యాడ్ చేసుకొని, ఈ కన్సిస్టెన్సీలో కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకో, కొంచెం కారం, మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలా, కొంచెం పసుపు, కసూరి మేతి, స్పైసీని బట్టి వేసుకోవాలి కారం. అది క్రష్ వేసుకొని కలుపుకొని అందులోనే మనం 1 స్పూన్ షుగర్, ఈ షుగర్ అనేది వేయడం వల్ల ఈ స్పైసెస్ అన్నిటికీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇందులో ఉన్న మసాలా వాటిని అన్నిటిని ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ కానీ, బెల్లం కానీ, ఏదైనా బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు.
ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పెట్టి మూత పెట్టి దింపేసుకోవడం అంతే. కడాయి పన్నీర్ రెడీ. పన్నీర్ ఎప్పుడైనా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, దింపే 5 minutes ముందే వేస్తే చల్లా చెదురైపోయింది.